హాయ్ నమస్తే. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినే బందోస్ చేసేసుకుందామా? దానికోసం నేను ఒక గిన్నె తీసుకొని, ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను. అలాగే అర స్పూన్ మెంతులు తీసుకున్నాను. 3 సార్లు కడిగేసుకొని ఒక 4 గంటలు పక్కన పెట్టుకొని నానబెట్టుకుందాం. నానిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, దీన్ని ఇంకొంచెం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం. గ్లాస్ పెరుగు వేసుకొని, మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో వాటర్ పోసుకోకూడదండి. పెరుగుతోనే గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకొని రాత్రంతా చేసుకుందాం. చూసారా? కొంచెం పులిసింది. చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది చూసారా అండి? దీంట్లో మనం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే దీంట్లో పసుపు కూడా వేసుకుందాం. కలర్ చూడడానికి చాలా బావుంటది. కొంచెం పసుపు వేసుకుందాం. ఇట్లా ఉంటే గరిటె జారుడు ఉంటే చాలండి. అలాగే తాలింపు వేసే బాండీ ఉంటది కదా! దాంట్లో కొంచెం లైట్‌గా ఆయిల్ రాసుకుందాం. బాగా వేడెక్కనివ్వాలి. అప్పుడు ఒక గరిట వేసుకుందామండి. మూత పెట్టుకుందాము. చూసారా? మూత తీసి చూసి చక్కగా మగ్గిపోయింది ఫ్లఫీ దోస. చూసారా? ఎంత మంచి కలర్ వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటదండి. పల్లి చట్నీతో గానీ, పుట్నాల చట్నీ గానీ తిని చూస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటది. అబ్బా! ఎంత బావుందో అండి. చూసారా? ఇట్లా తుంపుతుంటే అట్లాగా చేత్తో నొక్కుతుంటే చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో అసలు. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.